Good morning, viewers. How are you all? So I hope you are doing well. So in my last class, I explained simple present tense or present simple tense, how the present simple tense is used and for what kind of actions it is being used, and it was very clear in my previous class, right? As an present simple lo manamu daily actions, daily routine, habitual actions and repeated actions, and also the universal and general truths are also explained in the simple present tense అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. సో జనరల్ గా మనము ప్రెజెంట్ సింపుల్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనము ప్రెజెంట్ సింపుల్ లో మనకి స్ట్రక్చర్ వచ్చే సబ్జెక్ట్ ప్లస్ అండ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని, అదే విధంగా V5 అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో హ్యాబిచువల్ యాక్షన్ డిస్కస్ చేసేటప్పుడు I go to school and we go to school, you go to school, they go to school, హరి అండ్ గిరి go to school అని చెప్పుకున్నాం. అదే మనం సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు he goes to school, she goes to school and హరి goes to school, it goes to school. ఈ విధంగా మనము సబ్జెక్ట్స్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ ఫామ్ అనేది సింగులర్ లో చూపించాము, సబ్జెక్ట్స్ ప్లూరల్ అయినప్పుడు వెర్బ్ ఫామ్ ని ప్లూరల్ లో చూపించాం. ఓకే, సో అలా విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనము హ్యాబిచువల్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్ గురించి చెప్పుకున్నాము. సో ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేసి మనము ఈరోజు స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే స్టేటస్, స్టేట్ అంటే మనుషుల యొక్క స్థితులు కానీ, వస్తువుల యొక్క స్థితులు కానీ, యానిమల్స్, అలా ఈ విధంగా రకరకాల వాటి స్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనము ప్రజెంట్ సింపుల్ లో ఎలాంటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అనేవి ఉంటాయి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే సో లైక్ లివింగ్ బీయింగ్ అంటే ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ స్టేటస్ ఏంటి, పొజిషన్ ఏంటి, తను ఎలా ఉన్నాడు, ఆమె ఎలా ఉంది, సో ఆ వస్తువు ఎలా ఉంది, వారెవరు, వీరెవరు అనేది మనము వీటిని స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటాము. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎలా చెప్పాలని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, రైట్? సో ప్రెజెంట్ సింపుల్ లో మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ రైట్? స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మనం ఎలా ఉన్నాము, నేను ఏంటి, వాట్ ఐ యామ్, వాట్ హీ ఈజ్, వాట్ దే ఆర్. ఓకే, అలా ఆ విధంగా అసలు ఎవరు ఏంటి అనేది చెప్పడమే, వారి యొక్క స్థితి ఏంటి చెప్పడమే ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ యొక్క మీనింగ్. సో మరి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని ఎలా చెప్పుకుంటాము ప్రెజెంట్ సింపుల్ లో అని అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ టీచర్, రైట్? ఐ యామ్ ఏ టీచర్. ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని ప్రెజెంట్ సింపుల్ చెప్పేటప్పుడు మనం వాడవలసినటువంటి బీ ఫార్మ్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి యామ్ వాడతాము, 2 ఈజ్ వాడతాము, 3 ఆర్. వీటిని బీ ఫార్మ్స్ అంటాము. ఓకే, వీటిని బీ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటాము. సో యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి ఈ 3 బీ ఫార్మ్స్ ని దీస్ 3 బీ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు స్టేట్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఇన్ ప్రెజెంట్ సింపుల్. సో ప్రెజెంట్ సింపుల్ లో ప్రస్తుతం మనం ఏంటి అని చెప్పడమే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ యొక్క అర్థము. సో చూడండి, ఇక్కడ ఐ యామ్ ఏ టీచర్. సో మరి ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఉంది కదా. ఈ యామ్, ఈజ్, ఆర్ అనేవి ఏ సబ్జెక్ట్స్ మనం ఎక్కువ యూజ్ చేద్దామంటే, సపోజ్ ఐ అనేటువంటి ప్రణౌన్కి యామ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వాడతాము, ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా. సో మనకి ఇక్కడ హీ కానీ, షీ కానీ, లేదంటే హరి అనే ఒక వర్డ్ నేమ్ తీసుకుందాం, హరి కానీ, ఇట్ అనేటువంటి ప్రణౌన్. సో వీటన్నిటికి కూడా మనం ఏం వాడతామంటే ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వాడతాము, లేదా బీ ఫామ్ వాడతాము. సో ఇక్కడ యు కానీ, యు అండ్ వి అండ్ దే. ఓకే, సో యు, వి, దే అండ్ హరి అండ్ గిరి. ఇలా ఏమైనా ప్లూరల్ నౌన్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వీటికి ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ ని వాడతాము, రైట్? సో ఈ స్టేట్ ఆఫ్ టు కన్వే ద స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఇన్ ద ప్రెజెంట్ సింపుల్, and here there are 3 kinds of B forms. Am, is, are అనే B forms ని వాడతాము. ఈ am, is and are అనే B forms ని
ఇక్కడ ఏ ప్రొనౌన్స్ కి ఏ సబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తామంటే ఐ అనేటువంటి సబ్జెక్ట్ కి వచ్చేసి యామ్ అనే బీ ఫామ్ వాడతాము. హీ, షీ, అరి అండ్ ఇట్ అనే వాటికి వచ్చేసి ఈజ్ అని, ఇవి సింగులర్ కదా, సింగులర్ సబ్జెక్ట్స్. ఫర్ ఆల్ ద సింగులర్ సబ్జెక్ట్స్ ద బీ ఫామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ ద సింగులర్ సబ్జెక్ట్స్. And for all the plural subjects, R is the B form which is used for all the plural subjects. So am అనే B form I కి వాడతాం. సో ఇలా ఈ విధంగా am, is, are అనేటువంటి B forms యూజ్ చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మనం ప్రెజెంట్ సింపుల్ లో ఎలా చెప్పుకుంటాం అనేది ఈ రోజు కాన్సెప్ట్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్. రైట్, సో ఇక్కడ మనకి ప్రెజెంట్ సింపుల్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్స్. ఓకే, సో మన యొక్క కండిషన్ ఏంటి, మన యొక్క స్థితి ఏంటి అనేది ప్రెజెంట్ సింపుల్ ఎలా మనం కన్వే చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే నేను ఒక టీచర్ని, రైట్. సో ఐ యామ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్. ఓకే, ఐకి యామ్ అనేటువంటి బీ ఫామ్ వాడతాం. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని, నేను టీచర్గా ఉన్నాను. ఓకే, సో నేను టీచర్గా ఉన్నాను. సో యామ్, ఈజ్, ఆర్ అంటే ఉన్నది, ఉన్నాను, ఉన్నవి అనేటువంటి తెలుగు అర్థాన్ని ఇస్తవి. యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉన్నది, ఆర్ అంటే ఉన్నారు లేదా ఉన్నవి. రైట్, సో ఈ విధంగా ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను. సో ఇక్కడ హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక వైద్యుడు, హీ ఈజ్ ఏ డాక్టర్. అండ్ షీ ఈజ్ ఏ నర్స్, ఆమె ఒక నర్సు అనేటి ఇక్కడ హీకి షీకి ఏం వాడాం, ఈజ్ అనేది వాడాం. అదే విధంగా హరి తీసుకున్నాం, హరి ఈజ్ ఏ స్టూడెంట్, హరి అనే అతను స్టూడెంట్ గా ఉన్నాడు, ఒక విద్యార్థిగా ఉన్నాడు. సో హీ, షీ, అరే ఉంది. ఇట్ తీసుకున్నాం, ఇట్ ఈజ్ ఏ పెన్, అది పెన్ అని చెప్తున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే ఐకి యామ్ వాడాము, హీ, షీ, హరి, ఇట్కి ఏం వాడామంటే ఈజ్ వాడాం. ఇవి సింగులర్స్ కాబట్టి ఈజ్ వాడాం. రైట్, సో అదే విధంగా మనము దే అనేటువంటి దేకు కానీ, ఉయ్ కానీ, యూ కానీ, అదే ఏవైనా రెండు ప్లూరల్ నౌన్ సబ్జెక్ట్స్ గా వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం వాడతాం. ఓకే, సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుణ్ణి. హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక వైద్యుడు, డాక్టరు. సో షీ ఈజ్ ఏ నర్స్, ఆమె ఒక నర్సుగా ఉన్నది. హరి ఈజ్ ఏ స్టూడెంట్, హరి ఒక విద్యార్థి, స్టూడెంట్ గా ఉన్నాడు. ఇట్ ఈజ్ ఏ పెన్, ఇది ఒక పెన్. సో ఇలా ఈ విధంగా ఈ సెంటెన్స్ అన్ని కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఆర్ ప్రెజెంట్ సింపుల్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి ఇలా వాడతాం అనమాట. యామ్, ఈజ్, ఆర్ ని వాడుకుంటూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాము. సో మనం కొన్ని దే మీద కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ యు ఆర్ ఏ businessman, you are a businessman. We are friends, మేము స్నేహితులమి. ఓకే, they are players, వారు ఆటగాళ్ళుగా ఉన్నారు. హరి అండ్ గిరి, ఇలా మనకి రెండు ప్రొనౌన్స్ వచ్చినప్పుడు కూడా ఆర్ అనే బీ ఫార్మ్స్ ని వాడతాము. ఓకే, సో హరి అండ్ రెండు నౌన్స్, హరి అండ్ గిరి ఆర్ క్లాస్మేట్స్. ఓకే, హరి అండ్ గిరి ఆర్ క్లాస్మేట్స్. ఓకే, సో వారిద్దరు క్లాస్మేట్స్ గా ఉన్నారు, అంటే ఒకే తరగతిలో చదువుతున్నారు. సో ఈ విధంగా మనము యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ తోటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని సింపుల్ ప్రెజెన్స్ లో ఎలా తెలపాలి ఈ రోజు క్లాస్ లో మనం చూసాము. ఓకే, సో
I hope you understand this concept, and this is very much useful concept which is being used to convey the state of beings in the present simple. Okay, so రైట్, ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్స్ లో మనం ఈ సెంటెన్స్ అన్ని చూసాము. ఈ సెంటెన్స్ అన్ని కూడా మనకి స్టేట్మెంట్ రూపంలో ఉన్నాయి. ఓకే, ఐ ఆమ్ ఏ టీచర్, యు ఆర్ ఏ ప్లేయర్, అండ్ దే ఆర్ క్లాస్మేట్స్, ఇలా ఈ విధంగా మనకి స్టేట్మెంట్ రూపంలో ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్స్ ని క్వశ్చన్ లోకి ఎలా చేంజ్ చేయాలి. ఓకే, సో ప్రెసెంట్ సింపుల్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని స్టేట్మెంట్ రూపంలో చూసాము. సో ఇదే స్టేట్మెంట్ రూపంలో సెంటెన్స్ ని మనము క్వశ్చన్ లోకి ఎలా ఫ్రేమ్ చేయాలో సో మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ యామ్ ఏ టీచర్ అని రాసా. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుని. ఐ యామ్ ఏ టీచర్, నేను టీచర్గా ఉన్నాను, నేను ఒక ఉపాధ్యాయుని, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను అనేటువంటి ఈ సెంటెన్స్ ని స్టేట్మెంట్ రూపంలో ఉంది. అంటే దిస్ ఈజ్ ద సెంటెన్స్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ స్టేట్మెంట్ విచ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ సింపుల్. ఓకే, సో ప్రెసెంట్ సింపుల్ లో ఈ స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ ని క్వశ్చన్ రూపంలో చేంజ్ చేయాలి. అంటే ఐ వాంట్ టు చేంజ్ ది స్టేట్మెంట్ ఇన్ ద క్వశ్చన్ ఫామ్. సో ఇక్కడ స్టేట్మెంట్ లో ఉందని చెప్పడానికి ఎలా చెప్తున్నామంటే నేను ఒక ఉపాధ్యాయుని అని చెప్తున్నాము. అంటే ఈ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంది. సో దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఎలా చేయాలి, రైట్? ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, దీన్ని మనం క్వశ్చన్ కింద చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి యామ్ అనేటువంటి బీ ఫామ్ ఏదైతే ఉందో ఈ యామ్ అనేటువంటి బీ ఫామ్ ని మనము ముందు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఫాము దాన్ని యామ్ తర్వాత రాసి సెంటెన్స్ ని ఫ్రేమ్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్, రైట్? ఇక్కడ యామ్ ఉంది కదా, యామ్ ఇక్కడ తీసుకొస్తున్నాము. సో ఫస్ట్ లెటర్ షుడ్ ఆల్వేస్ బి ఏ క్యాపిటల్ లెటర్. యామ్ ఐ ఆల్వేస్ క్యాపిటల్. ఓకే, సో ఐ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్ హియర్. సో యామ్ ఐ ఏ టీచర్ క్వశ్చన్ మార్క్. యామ్ ఐ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుని. యామ్ ఐ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయునేనా, నేను ఒక ఉపాధ్యాయుడినేనా అనేటువంటి క్వశ్చన్ నాకు నేనే వేసుకున్నాను. సో ఉపాధ్యాయుడిని అయితే ఏమని చెప్పాలి? ఎస్ ఐ ఆమ్ అంటే సరిపోతుంది. ఎస్ ఐ ఆమ్ అని, ఎస్ ఐ ఆమ్ ఏ టీచర్ అనాల్సిన అవసరం లేదు. ఎస్ ఐ ఆమ్ అంటే సరిపోతుంది. ఓకే, సో ఇది క్వశ్చన్. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుని. క్వశ్చన్ అడగాలి, యామ్ ఐ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయునేనా? ఎస్ ఐ ఆమ్ అంటే ఐ ఆమ్ ఏ టీచర్ అని మీనింగ్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనము హీ మీద ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్లోకి చేంజ్ చేద్దాం. సో ఇక్కడ హీ ఈజ్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, అతడు ఒక విద్యార్థి. ఇది స్టేట్మెంట్ రూపంలో ఉంది. దీనికి క్వశ్చన్ చేంజ్ చేయాలి. క్వశ్చన్ చేంజ్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫస్ట్. ఓకే, సో ఇట్ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఈజ్ హీ ఏ స్టూడెంట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాం. ఈజ్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక విద్యార్థి. ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక విద్యార్థి అయినా క్వశ్చన్ అడగాలి మనం. సో క్వశ్చన్ అడగాలంటే అక్కడ ఉన్నటువంటి బీ ఫామ్స్ ని ఫ్రంట్ కి తీసుకొచ్చి ఆ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ దాన్ని మనం మారుస్తూ ఉండాలన్నమాట. అంటే ద స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంటది. సో ఈజ్ ఇక్కడికి వచ్చింది, హీ ఇక్కడికి వచ్చేసింది. ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక విద్యార్థి అయినా. ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక విద్యార్థి, అతను ఒక విద్యార్థి అయినా. ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒకవేళ స్టూడెంట్ అయితే ఎస్ హీ ఈజ్, ఎస్ హీ ఈజ్, అవును అతను ఒక విద్యార్థి. సో ఈ విధంగా మనము దీన్ని చేంజ్ చేసాం. సో ఆర్ మీద ఉన్నటువంటి ఒక సెంటెన్స్, ఆర్తో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ ని మనం చేంజ్ చేద్దాం. సో యు ఆర్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్వి, నువ్వు ఒక వైద్యుడివి అని మనము చెప్తున్నాం. స్టేట్మెంట్ రూపంలో ఉంది. దీన్ని క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? ఆర్ ఇక్కడికి వచ్చేస్తుంది.
ఆర్ యు ఏ డాక్టర్? క్వశ్చన్ మార్క్. ఆర్ యు ఏ డాక్టర్? నువ్వు డాక్టర్వేనా? నువ్వు డాక్టర్వేనా? డాక్టర్ అయితే ఎస్, ఎస్ యు ఆర్, ఎస్ నువ్వు డాక్టర్వే. ఓకే, మనం అతను అడిగామనుకో ఎస్ ఐ ఆమ్ అంటాడు. మనమే చెప్తున్నాం అనుకో అవునని ఎస్ యు ఆర్ అని చెప్తాం. అతను చెప్పాడు అనుకో ఎస్ ఐ ఆమ్ అంటాడు. రైట్. సో ఈ విధంగా మనము ప్రజెంట్ సింపుల్లో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ని స్టేట్మెంట్లో ఎలా చేయాలి, స్టేట్మెంట్ చేయాలంటే ఏ హెల్పింగ్ వర్డ్స్ వాడతాము అంటే యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి బీ ఫార్మ్స్ని వాడుతూ మనము సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాము. సో అలా సెంటెన్స్ ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ని స్టేట్మెంట్స్ అంటాము. ద సేమ్ స్టేట్మెంట్స్ని క్వశ్చన్లోకి ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూసాము. ఓకే, అక్కడ బీ ఫార్మ్స్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని బీ ఫార్మ్ పక్కన రాస్తే ఇట్ బికమ్ సింప్లీ ఏ క్వశ్చన్. రైట్. సో ఇలా యామ్, ఈజ్, ఆర్తో మీరు కొన్ని స్టేట్మెంట్స్ తయారు చేసి ఆ స్టేట్మెంట్ని క్వశ్చన్ రూపంలోకి చేంజ్ చేయండి. అలా చేంజ్ చేస్తే మీకు ఈజీగా సెంటెన్స్ ఫార్మేషన్ ప్రెజెంట్ సింపుల్ అర్థమవుతుంది. ఓకే, సో ప్రెజెంట్ సింపుల్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. రైట్. సో ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ try to write many more sentences by using am, is, are and which are used to convey the meaning of state of beings in the present simple. Okay, so I hope you understand today's concept. So and we will meet in the next class with a new topic. Until then, keep watching my videos.